అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన దాడి, అంబటి రాంబాబు చేసిన కుట్ర, అంబటి రాంబాబు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయడం కోసమే రెచ్చగొట్టి ఇలాంటి కుట్ర చేశారని చెప్పి హోంమంత్రి చాలా మంది మంత్రులు కూడా మాట్లాడారు. వాళ్ళకి అసలు మరి ఏం లాజిక్తో మాట్లాడారో ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. కానీ ఎవరిది కుట్ర దీనిలో? నాదేం కుట్ర ఉంటుంది? నా ఇంటి మీద దాడి జరుగుతుంటే నేను తెలుగుదేశం వాళ్ళని ఆహ్వానించి కొట్టించుకున్నానా? లేదా పోలీసులు ఇన్యాక్షన్లో ఉండమని నేను కోరానా? ఇవన్నీ చేయగలిగింది మీరే కదా, మీరే కుట్రదారులు కదా. ఏదో పిచ్చి పిచ్చిగా ఆ సమయానికి ఏం మాట్లాడాలో అర్థం కాక హోంమంత్రి గారు లేదా కడవ మంత్రులు మాట్లాడారు తప్ప చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ అసలు నేరస్తులు ఒక్క మాట మాట్లాడారా? పెమ్మసాని చంద్రశేఖర్, ఈ ముగ్గురు అసలు నేరస్తులు. దొంగకు తేలిగుట్టిన సమయంలో కాముగా ఉన్నారు. ఏం మాట్లాడితే ఏంటో అనే ఉద్దేశంతో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. అంటే వారి దగ్గర సమాధానాలు లేవు. ఇది తప్పని సమాజం కోరింది, ఇది తప్పని సమాజం చెప్పింది. కాబట్టి వాళ్ళు మాట్లాడుకోకుండా వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు, పిచ్చి వాళ్ళ చేత, బుర్ర లేని వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ 24 గంటల్లో సినిమా చూపిస్తామన్నారు. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈ ఇన్సిడెంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే అసలు నేరస్తుడు కదా అతను. రాంబాబు గారికి 24 గంటల్లో సినిమా చూపిస్తా అన్నాడు. ఏమి సినిమా చూపించాడో చూశారు. ఆ సినిమా సీరియల్గా సాగుతానే ఉంది. నేను ఆ సినిమాని వదిలిపెట్టను. పెమ్మసాని చంద్రశేఖర్ను శిక్షించేంత వరకు నా పోరాటం సాగుతూనే ఉంటుంది. ఆయన ఏం మాట్లాడు, ఆయన మాట్లాడు, నన్ను హింసించారు పోలీసులు మాట్లాడరు, లోకేష్ మాట్లాడు, కడవ ఏదో చిన్న చిన్న వాళ్ళతో మాట్లాడిచ్చి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఈ చిన్న చిన్న వాళ్ళు దేర్ ఆల్ ఆఫ్టర్ ఆల్. వాళ్ళేమి నా మీద కక్షతో చేశారు అనుకోను. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పెమ్మసాన్ని మెప్పించడం కోసం ఆడినటువంటి నాటకంలో వాళ్ళు పాత్రధారులు అనేది నా అభిప్రాయం. అంబటి రాంబాబు సింపతి కోసమే పోలీసుల మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఏదో పోలీసులు ఏదో టార్చర్ పెట్టినట్టు అని చెప్పేసి ఆ మాట పోలీసులు చెప్పమనండి. ఇప్పుడు పోలీస్ సంఘాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చాలామంది మనకు ఉన్నట్టుగానే పొలిటికల్ పార్టీస్ ఉన్నట్టుగానే, లేకపోతే మీకు జర్నలిస్టులకు సంఘం ఉన్నట్టుగానే పోలీసు వారికి కూడా ఒక సంఘం ఉంది కదా. ఆ సంఘం ద్వారా చెప్పమనండి. మా పోలీసులు ఇలా మాట్లాడలేదు, మా పోలీసులు ఇలా హింసించడానికి ప్రయత్నం చేయలేదు, మాది బాధ్యత అని చెప్పమని నేను సమాధానం చెప్తాను. వాళ్ళు ఎట్టాగో చెప్పడం లేదు పోలీసులు, లేదా ఐపీఎస్ ఆఫీసర్లు చెప్పడం లేదు. పోలీసులకు ఒక సంఘం ఉంది కదా. ఆ సంఘం విచారణ చేసి, అట్లీస్ట్ ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు విచారణ చేసి అంబటి రాంబాబు గారు సింపతి కోసమో, లేకపోతే ఈ పోలీస్ ఆఫీసర్ల మీద కక్షతోనో, లేదా పోలీస్ వ్యవస్థ మీద బురద జల్లటానికో ఇలాంటి ఆరోపణ చేస్తున్నాడని చెప్పగలిగారండి? ఇప్పుడు 3 నెలలు దాటిపోయింది. ఒక్కడు చెప్పగలిగాడా? చెప్పలేదు అంటే ఆ మౌనం ఖచ్చితంగా అంగీకారం. అందువల్ల చెప్పలేకపోయింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ 2 పోలీస్ అధికారుల మీద అన్యాయంగా, అక్రమంగా ఆరోపణ చేయవలసినటువంటి అవకాశం కానీ, అలాంటి మనస్తత్వం కానీ నాకు లేదు. అలా చేయాల్సినటువంటి ఉద్దేశం కూడా నాది కాదు. దీని వెనుక ఉన్నవారు ఎవరు అనేది రావాలి. ఇప్పుడు దీని వెనుక వాళ్ళిద్దరూ చేయించారంటే ఎవరో ఒక ప్రోద్బలం లేదే చేయరు కదా. ఆ ప్రోద్బలం ఎవరిది వాళ్ళు చెప్పాలి. నాకు తెలియదుగా. నేనేదో ఆరోపణ చేసేవాడిని, నాకు అనుమానం ఉండి ఆరోపణ చేస్తున్నా. అలా కాదని వాళ్ళని చెప్పమనండి. పెమ్మసాయన, లోకేష, ఎవరు అలాంటి పెద్ద పర్సనాలిటీ చెప్పందే సిఐసి ఇంత దారుణానికి పాల్పడరు. హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకం. నేను మాజీ మంత్రిని, న్యాయవాదిగా పనిచేసినటువంటి వ్యక్తిని, 68 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తిని. ఆఫ్టర్ ఆల్ ఒక కేసులో చంద్రబాబు నాయుడు గారిని దూషించాలనే కేసులో తీసుకెళ్ళి నన్ను కాళ్ళ మీద కొట్టాలనే ప్రయత్నం. అది కొట్టలేదు, అది వేరే విషయం. కాళ్ళు పగలదీసే కార్యక్రమం చేశారు. ఏ కించిత్తు కూడా నేను ఎక్స్ట్రా చెప్పలేదు, తక్కువ కూడా చెప్పలేదు. ధర్మం ధర్మంగా ఉండాలి, న్యాయం న్యాయంగా ఉండాలి. ఇవాళ అబద్ధం ఆడితే రేపు అది బయటకు వస్తుంది. నిజమే నిలకడగా తెలుస్తుంది, నిజమే నిలబడుతుందని నమ్మేటటువంటి వ్యక్తిని నేను. అందువల్ల చెప్పాను, ఇదేమి సింపతి కోసమో ఆడే డ్రామాలు కానే కావు అనేది తెలుసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. సార్, గతంలో ఎప్పుడైనా మీ మీద ఇటువంటి అటాక్ జరిగిందా? మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ? చాలా కాలం పాలిటిక్స్ లో ఉన్నారు, చాలా కాలం టీడీపీకి. ఒకసారి నేను ఎంపీటీసీ మెంబర్లను తీసుకువెళుతున్నప్పుడు 2014లో నేను సత్తెనపల్లి నియోజకవర్గంలో 3 చోట్ల గెలిచాను. 3 చోట్ల 3 మండలాల్లో మా కైవసం చేసుకున్నాం. ఒక మండలము, ఒక మున్సిపాలిటీ మాత్రం వాళ్ళు కైవసం చేసుకున్నారు. మెజారిటీ మాకు వచ్చినాయి. అప్పుడు 3 కొట్టేశారు. ఒక ముప్పాళ్ళ మండలాన్ని ఏదో ఒక విధంగా కాపాడుకుందామని ఆ ఎంపీటీసీ మెంబర్లందరినీ క్యాంప్ పెట్టుకుని నేను ఎలక్షన్కి తీసుకువెళ్తుంటే మా మీద దాడి చేశారు. కోడెల శివప్రసాద్ గారి నాయకత్వంలో పోలీసులే దాడి చేయించారు. దాడి చేయించి నా దగ్గర ఉన్న పట్టుకుపోయారు. మా మీద దౌర్జన్యం చేశారు, కార్లు పగలగొట్టారు, బస్సు పగలగొట్టారు, ఇవన్నీ చేశారు. చేసిన, నేను చెప్తున్నా, నా స్వభావం ఏంటంటే చేసినా నేను అధికారంలోకి వచ్చా, కక్ష సాధించుకోలే.
ఆయన కర్మ ఆయన ఉరేసి చనిపోయాడు, అది వేరే అంశం. నేను ఎక్కడా కక్ష సాధించేటటువంటి పరిస్థితులు అలాంటి అవకాశాలు నేను తీసుకోవాలి. నాకు పవర్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు తిరుగులేని పవర్ వచ్చింది, మంత్రిని అయ్యాను. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా, ఎవరి మీద చట్ట ప్రకారం పోవాల్సిందే అనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు కూడా అంతే, చట్ట ప్రకారం వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాను తప్ప నేను దౌర్జన్యాలకు వ్యతిరేకం, దాడులకు వ్యతిరేకం. నా చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఎప్పుడూ దాడులు చేసిన సంఘటనలు లేవు. నా ప్రవర్తన అలాగే ఉంటుంది. ఇది వాస్తవం. నా చరిత్ర వెనక చూసినా, రాబోయే కాలంలో చూసినా జరిగేది అదే. ఎన్ని దాడులు చేసినా కొన్నంత ధైర్యంతో ముందుకు వెళ్ళటమే నాకు తెలుసు తప్ప మరొకటి లేదు. నేను ఒకటే అశోక్ గారు, ఒకటే సతీష్ గారు, నేను అనుకుంది ఏంటంటే 68 సంవత్సరాలు అయింది, చంపేస్తే చంపేయండి, ఏం చేస్తాం, ఇంకా ఆప్షన్ లేనప్పుడు. మనం కూడా తిరుగుబాటు చేసో లేకపోతే వాళ్ళని చంపో వీళ్ళని చంపో అలాంటి కక్షా రాజకీయాలకు నేను దూరం.